పెద్దలు కరుణాకర్ గారు, సత్యన్న, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరి మిత్రులకి పాదాభివందనాలు. రాకేష్ రెడ్డి అన్న చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పిందని అనిపించింది నా మనసుకి. ఈరోజు మనందరం మన కుటుంబం గురించో, మన పిల్లల గురించో, నా కొడుకు ఐఏఎస్ కావాలో లేకపోతే ఇక్కడ నా కొడుకు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో చాలామంది మాలాంటి యువకులు బ్యాక్ హోమ్లో ఉండి యూనివర్సిటీలలో సంవత్సరాలుగా, దాదాపుగా నేను 16 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశాను. 100 సార్లు జైలుకు పోయాను. నేను ఇక్కడ ఉండి కూడా తెలంగాణ ఉద్యమం కోసం 3 సంవత్సరాలు ఇక్కడ సెలవు పెట్టేసి ఇండియాకు పోయినటువంటి సందర్భం. ఈరోజు దేశంకి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని చెప్తున్నటువంటి రాకేష్ రెడ్డి అన్న మాటని మనందరం ఏకీభవించాల్సినటువంటి అవసరం ఈరోజు దేశంలో ఉంది. దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఐపీఎస్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈరోజు నేను ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ ధర్మం కోసం పనిచేస్తా అన్నటువంటి వ్యక్తిని ఓడగొట్టినటువంటి ప్రజలు ఈ దేశాన్ని నాశనం చేస్తా, ఈ దేశాన్ని ముక్కలు చేస్తా, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపేస్తా అని చెప్పినటువంటి తీవ్రవాదుల్ని గెలిపించింది. అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో, దేశంలో ఈరోజు చాలా డెవలప్మెంట్ జరుగుతున్నది. గత ప్రభుత్వం కావచ్చు, నేటి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు తెలంగాణని నాశనం చేయడం కోసం, పాడు చేయడం కోసం కంకణం కట్టుకున్నదనే విషయాన్ని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఉన్నటువంటి వ్యక్తి నీకు మంచినీళ్ళు తాగిపిస్తా అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నీకు మందు తాపిస్తా అని చెప్తున్నది ఫ్రీగా. ఊర్లలో, గ్రామాలకు పోండి. నేను గత మొన్న ఎలక్షన్లో కూడా 6 నెలలు అక్కడే ఉండి పనిచేసి వచ్చాను. ఏ గ్రామంలో ఏ పేదవాడు కూడా నాకు ఫ్రీ బస్ కావాలని అడగట్లేదు, కానీ మా ఊర్లో మంచి స్కూల్ కావాలి, నాకు మంచి హాస్పిటల్ కావాలని అడుగుతున్నారు. దాని గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు ఈరోజు లేవు తెలంగాణలో. కాబట్టి రాబోయే రోజులలో దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్ఐలే నా సంపద, ఈ దేశానికి, భారతదేశానికి సంపద అంటే ఎన్ఆర్ఐలే అని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీని మనందరం కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం మనందరం కృషి చేసి, మీరందరూ కూడా కృషి చేసి ఒక నిర్దిష్టమైన బలమైన ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకొచ్చి తెలంగాణని మనం కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందుకంటే తెలంగాణ వెనుకబడిపోయిందని చెప్పేసి. అలాంటి తెలంగాణను మనం చూస్తున్నాం. ఈరోజు ఇంకా వెనుకబడిపోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే దోపిడీ వల్ల. కాబట్టి తెలంగాణను ముందు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయడం కోసం ఎన్ఆర్ఐలం అనేటువంటి మనము ఆ ఉద్యమానికి ఏ విధంగా పనిచేసామో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయడానికి మరో ఉద్యమాన్ని తీసుకొచ్చి మనందరం పనిచేయాలని చెప్పి, పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ బీజేపీ పెద్దలకి మరొకసారి పాదాభివందనాలు చెప్తూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్.